నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, న్యూమరాలజీ ప్రకారం మనకి బాగా ఇబ్బంది కలిగించే పెళ్లి తేదీలు ఏంటి సార్? తెలిసి తెలియక ఏవో ఒక తేదీల మీద ఆస్ట్రాలజిస్ట్ చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాము. సో పెళ్లి చేసుకున్న తర్వాత మీలాంటి న్యూమరాలజీలు చెప్తుంటే వింటున్నాము ఈ మధ్యకాలంలో, ఈ తేదీ మంచిది కాదు, ఆ తేదీ మంచిది కాదు అని. సో పెళ్ళికి ముందే ఆ తేదీలు మంచివి కాదు అని ఎలా తెలుసుకోవచ్చు సార్? తెలుసుకోవచ్చమ్మా. ఏంటంటే ఒకవేళ ఓకే, చదువుకున్న వాళ్ళు న్యూమరాలజీని నమ్మినా మన పెద్దవాళ్ళు మాత్రం ఆస్ట్రాలజీనే నమ్ముతారు కదా. నమ్మనివ్వరు కూడా. చాలా ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ మనం చేశాము పెళ్లి తేదీల గురించి. ఇంకా కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి ఉద్దేశంతోనే నేను మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. ఈ మధ్యకాలంలో కొన్ని జరిగిన విషయాలు, అంటే కొంతమందికి మనం పెళ్లి తేదీని ఇచ్చి వాళ్ళు మళ్ళీ కరెక్షన్ అడిగారు. ఈ కరెక్షన్ విషయంలో కూడా మనకు పంతులు గారులు, ఆస్ట్రాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తర్జన పడిపోయి ఒక్కొక్క వాళ్ళకి ఇష్టం వచ్చిన తేదీల్లో తీసుకుంటున్నారు. అంటే సండే కావాలి, ముఖ్యంగా అందరు రావాలి, అది మెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది. లేదంటే ఒక హాలిడే ఉన్న రోజు కావాలి. అది వీళ్ళపైన మంచి రోజు అయితే సరిపోతుంది, అది ఏ రోజైనా కానీ, ఇంకా సండే అయితే చాలు, హాలిడే ఉన్న రోజు జనాలందరూ రావాలి. ముఖ్యంగా జనాల కోసము వీళ్ళ జీవితం ఇదే చేసుకుంటున్నారు. అది కాదు, అది అసలు చేసుకోవద్దు అట్లాగా. కనీసం ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆయన పెట్టిన తేదీలు కొన్నన్నా తీసుకొని మాకు ఇచ్చినా కూడా నేను చెప్తాను. కొన్ని తీసుకొని ఒక 5-6 మ్యారేజ్ డేట్లో, 10 మ్యారేజ్ డేట్లో ఏమేమి ఉన్నాయో ఇవ్వండి, మంచి తేదీలు, మంచి తిథులు ఇవ్వండి. తేదీలు వాళ్ళకి తెలియదు, తేదీల ప్రకారం వాళ్ళు చేయలేరు. పంతులు గారులు ఉంటారు, చేయలేరు. వాళ్ళకేంటి, తిథి బాగుండాలి, తిథిని మాత్రమే చూస్తారు ఆయన. అందుకనే తిథిలు తీసుకోండి, నాకు చెప్పండి, నేను మీకు దాంట్లో డిసైడ్ చేసి ఇస్తాను. అంటే మనం పూర్తిగా నమ్మమని చెప్తున్నాను. 100% న్యూమరాలజీ మీదనే బాగుంటుంది. ఇది క్లియర్గా చేస్తున్నాము. అయితే పెళ్లి తేదీల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి తిథి వలన మనం చేసుకుంటున్నాం, కానీ పెళ్లి తేదీల వలన చాలా 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 ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు అంత ఇబ్బంది పడాలి? అదేదో తేదీలో మంచి తేదీలో తీసుకుంటున్నారు, ఎందుకు ఇలా పడుతున్నారు అంటే, వీళ్ళు ఇక్కడ తిథిని మనం మాట్లాడట్లేదు. దశమి రోజు నా మ్యారేజ్ ఏందని చెప్పుకో, సూపర్ ఉంటుంది. పాడ్యమి రోజు నా మ్యారేజ్ ఏందని చెప్పుకో, సూపర్ ఉంటుంది. ఏకాదశి రోజు నా మ్యారేజ్ ఏందని చెప్పుకో, బాగుంటుంది. పంచమి రోజు నా మ్యారేజ్ ఏందని చెప్పుకో, బాగుంటుంది. షష్ఠి రోజు నా మ్యారేజ్ ఏందని చెప్పుకో, బాగుంటుంది. కానీ వీళ్ళు చెప్పేది నాది 4th రోజు అయింది, నాది 5th రోజు అయింది, నాది 7th రోజు అయింది, నాది 8th రోజు, నాది 9th రోజు, ఇట్లా అయిందని చెప్తాడు. దానివల్ల ఏదైతే గ్రహ ప్రభావం ఉంటుందో, ఒకవేళ 4 కానీ 13 కానీ 22 కానీ 31 అనుకోండి ఉదాహరణకి, బాగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇది డెస్టినీలో వచ్చినా కూడా సేమ్ ఉంటుంది. డెస్టినీ మీన్స్ ఆ మ్యారేజ్ డేట్ని, ఆ ఫ్యామిలీ బర్త్డేని కౌంట్ చేసిన తర్వాత వచ్చే మ్యారేజ్ డేట్, అది డెస్టినీ కింద తీసుకుంటుంది. ఆ 4 ఉంటే ఇంట్లో భార్యకి కానీ భర్తకు కానీ కోరికలు పుట్టేలా చేస్తుంది. డబ్బు సంపాదన వచ్చేలా చేయదు, అది కోరికలను పుట్టిస్తుంది. కోరికలను తీర్చుకోవాలనే ఉద్దేశంతో గొడవలు వచ్చేస్తాయి. వాళ్ళు అవి కొంటున్నారు, వీళ్ళు ఇవి కొంటున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారని కోరికల్ని భార్యకు కానీ భర్తకు కానీ రేకెత్తిచ్చేలా చేస్తుంది. అది అంటే బాగా మనసు మీద ప్రెజర్ చేసేస్తుంది అది. కానీ ఇక్కడ ఇన్కమ్కు తగ్గట్టు భర్త ఏం చేస్తాడు, ఇన్కమ్కు తగ్గట్లు ఉండాలి అనేది ఆయన ఆలోచన ఉంటుంది. భార్య ఏం చేస్తుంది, పక్కన ఒక చెల్లో లేకుంటే వాళ్ళ ఫ్రెండో ఎవరో ఏదో కొంటారు. అంటే ఇక్కడ లేడీస్ని తప్పు పట్టట్లేదు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. అంటే ఈ గ్రహము, ఈ 4 నంబరు అట్లా చేస్తుంది వాళ్ళని. ఆ మ్యారేజ్ డేట్లో జరిగింది కాబట్టి ఆ గ్రహ ప్రభావము వాళ్ళ పైన ఉంటుంది. ఆ 4 యొక్క రాహు ప్రభావం ఆమె పైన ఉంటుంది. ఎవరు ఇక్కడ బ్లేమ్ అయ్యాల్సింది మనుషులు కాదు, ఇక్కడ గ్రహము నుండి బ్లేమ్ చేస్తుంది. అట్లనే 5లో అయింది, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు చేస్తున్నారు ఇక్కడ, మ్యారేజ్ డేట్ చేస్తుంది. 14 ఉంది, ఫిబ్రవరి 14th రోజు చేసుకుంటారు అందరూ.
1+4 నంబరు రెండిటికి ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ కూడా 1 పవర్ ఉంటుంది, డబ్బు వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కానీ కోరికలు ఎక్కువైపోయి గొడవలు కొట్లాటలు అయిపోయి డైవర్స్కి వెళ్ళిపోతారు. అది కూడా జరుగుతుంది. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎంతైతే బాగుంటుందో, మన డబ్బు వస్తుంది, మనకు అన్నీ వస్తుంటాయి, అన్నీ చేస్తుంటాయి, కానీ ఈ ఫ్యామిలీ బర్త్డేతోనే మనము సక్సెస్ అవ్వాలన్నా, సక్సెస్ కాకుండా ఉండాలన్నా ఇదే చేస్తుంది. మీకు గొడవలు రావాలన్నా ఇదే చేస్తుంది, గొడవలు సమసిపోవాలన్నా ఇదే చేస్తుంది, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలన్నా ఇదే చేస్తుంది, బిజినెస్లో లాభాలు పొందాలన్నా ఇదే చేస్తుంది, ఎన్నో రకాలుగా చేస్తుంది. చాలా ఉన్నాయి. ఇంకా 7 ఉంది. 7 మొత్తం మనుషుల్ని విడదీసేసి 7, 16, 25 ఉంది. అది విడదీసేసి బయటికి ఎక్కడికో పంపిస్తుంది, లేకుంటే యాక్సిడెంట్లకో దేనికో గురి చేసి చంపేస్తుంది. అది మొత్తం 7 అయితే ఎక్కడ యూజ్ చేయకూడదు సార్ 7 నంబర్ని దాదాపు యూజ్ చేయొచ్చు, కానీ కొన్ని చోట్ల మాత్రమే లిమిట్ ఉంటుంది 7, 8కి. ఓకే ఓకే. ఈ రెండు బాగా డేంజర్. 7, 8లు మ్యారేజ్లు చేసుకున్నారంటే అతపాతలానికి పోయినట్లే. ఈ రెండు 7, 8, 7, 16, 25 మనకు రాజీవ్ గాంధీ గారు ఏమైనారు, బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. అట్లా ఆ 16లు చాలామంది రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయారు. 7 కూడా అంతే ఉంటుంది. ఇంకా 8, 17, 26 ఇది కూడా చాలా డేంజర్. 17 మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్. భార్యతో కలిసి ఉన్నారా చూడండి, అవును, ఆయన డేట్ ఆఫ్ బర్త్. ఓకే, మనకు ఏంటంటే భార్య భర్తలతో కలిసి ఉన్నప్పుడు 17 డేట్ ఆఫ్ మ్యారేజ్ డేట్ ఉంది అనుకోండి, కలిసి ఉండరు. అదే డేట్ ఆఫ్ బర్త్తో ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నారు కాబట్టి, ఒకటి ఆయన రాజు ప్లస్ సేవ, 7 ఏంటి సేవ చేపిస్తుంది. ఒంటరిగా ఉంటే ఇద్దరు బాగానే ఉంటారు. అప్పుడు 17 మ్యారేజ్ అనుకోండి, ఒంటరిగా ఉన్నారంటే ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. అప్పుడు ఒంటరిగా ఉండడానికి కాదు కదా, ఒక సంసారాన్ని నడిపించాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, భార్యని భర్తని ఇవన్నీ చూసుకోవాలి కదా. అందుకనే అది సన్యాసత్వంగా తీసుకొస్తుంది. సన్యాసం మీన్స్ ఒంటరిగా అయిపోవడం. అందుకనే అలాంటి మ్యారేజ్ డేట్స్ ఉండకూడదు మన లైఫ్లో. ఉండకుండా ఏదైనా సరే మంచి కోడ్. ఇప్పుడు ఈ ఏదైతే మనకు ఉందో ఈ మ్యారేజ్ డేట్స్ 1/9/2025 రోజున చాలా మంచి మ్యారేజ్ డేట్ వస్తుంది. ఇది 4 సంవత్సరాల తర్వాత కానీ రాదు. మళ్ళీ ఇలాంటి మ్యారేజ్ 4 ఇయర్స్ తర్వాత వస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ 1కి వచ్చే మ్యారేజ్ డేటు 1/9/2025లో 159 అనేది సక్సెస్ లైన్ అనమాట. ఆ మ్యారేజ్ డేట్ చేసుకుంటే పెళ్ళి ఆ రోజు యొక్క పవర్ ఏదైతే ఉందో వీళ్ళపైన ఉంటుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక బిజినెస్ చేస్తున్నా కూడా, ఒక జాబ్ చేస్తున్నా కానీ, మీరు ఏం చేస్తున్నా కూడా సక్సెస్ చేస్తుంది. భార్యాభర్తలను కూడా చాలా అన్యోన్యంగా ఉంచుతుంది. అంత మంచి మ్యారేజ్ డేట్. ఇందాక అన్నట్టుగా సార్, మ్యారేజే కాకుండా బిజినెస్ అయినా జాబ్ అయినా ఆ రోజు మొదలు పెట్టొచ్చా? మొదలు పెట్టచ్చు, చాలా బాగుంటుంది. కానీ రీమ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిది. మ్యారేజ్ డేట్ బాగలేని వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ బర్త్డే కాబట్టి ఈ ఫ్యామిలీ బర్త్డే కరెక్ట్గా ఉన్నప్పుడు మన లైఫ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇది మరచిపోకుండా ఖచ్చితంగా రీమ్యారేజ్ చేసుకోండి. మనీ పరంగా కానీ అవన్నీ కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక కొంచెం అటు ఇటు తక్కువ చేసినా కూడా నేను చేపిస్తాను, తర్వాత కావాలంటే ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఒక కోటీశ్వర్లు కావాలనుకున్నా, ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ కావాలనుకున్నా, మంచి జాబ్ హోల్డర్ కానీ, ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా మంచి సక్సెస్ వే. చంద్రబాబు నాయుడు గారి మన డేట్ ఆఫ్ బర్త్లో 159 ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్లో కూడా 19 ఉంటుంది. అవును, చూసుకోండి. 19 అంటే 10/9 ఆయన సెప్టెంబర్ 1981 82లోనే ఆయన మ్యారేజ్ డేట్ అయింది. చాలా ఎట్లా సక్సెస్కి వచ్చారు. అట్లా ఉంటుంది. ఖచ్చితంగా చూసుకోండి. మీ ఫ్యామిలీ బర్త్డేని మీరు మార్చుకోండి. దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇది డబ్బు కొంచెం తక్కువైనా, ఎందుకంటే ఈ డేట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రాదు కదా. మనకు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలనుకున్నా, మనది ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా టైం ఉంటుంది. కానీ ఈరోజు టైం చాలా విలువైనది. ఈ డేట్ మళ్ళీ రాదు తిరిగి. ఎప్పుడు వస్తుంది? 4 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు 1/9/2025 ఇది ఒక డేట్ కదా. తర్వాత మనకు ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఏంటి? 1/8/2026 రోజు వస్తుంది. మళ్ళీ అక్కడ 8 ఉంది, అంటే బాగా కష్టపడాలి. కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది అక్కడ. కానీ ఆ మ్యారేజ్ డేట్ కూడా చేస్తాం,
కానీ కష్టపడితే సక్సెస్. నెక్స్ట్ ఇయర్ది ఇది 100% అయితే నెక్స్ట్ ఇయర్ది 95%. అవును. ఆ తర్వాత 2027లో వస్తుంది, 1/7/2027లో వస్తుంది, 7లో వస్తుంది. కాబట్టి నేను ఆ ఇయర్ రీమ్యారేజ్ చేయట్లేదు. ఓకే. 7లతో మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, 17 కానీ 7 కానీ అట్లుంటే అవి మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అది చేసుకోవద్దు. ఆ ఇయర్ మ్యారేజ్ డేట్ చేయట్లేదు. మళ్ళీ 1/6/2028 వస్తుంది. సేమ్ మళ్ళీ ఈ 26లో ఎలా వచ్చిందో మ్యారేజ్ డేటు 28లో అలాగే ఉంటుంది. అందుకనే రెండు సేమ్ 95% ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 1/5/2029 రోజు వస్తుంది. 1/5/2029 రోజున ఈ సెప్టెంబర్ 1వ తారీఖులో ఉన్న మ్యారేజ్ డేటే అది కూడా సేమ్గా. అది మేలో వస్తుంది, కాకపోతే ఇది సెప్టెంబర్లో వచ్చింది. ఇక్కడ మంత్ ఏమో 5th మంత్కి వచ్చింది, అక్కడేమో మంత్ వెళ్ళిపోయి అక్కడ పడింది. ఇక్కడేమో ఇది ఇప్పుడు 2025 ఏమో 5 వచ్చేసి మంత్లో పడింది, 9 వచ్చేసి ఇయర్లో పడిపోయింది. చూసుకోండి ఒకసారి. అట్లా సేమ్ ఉంటుంది. అంటే మనం లోసోగ్రేడ్లో వేస్తే 159 ఉంటుంది. ఆ 159 ఏంటంటే సక్సెస్. 4 ఏళ్ళ వరకు మన ప్రాబ్లమ్స్ని మనం ఇవన్నీ పోగొట్టుకునే బదులు, మనం ఇవన్నీ చేసుకునే బదులు అదేదో ఇప్పుడే చేసుకుంటే బాగుంటుంది కదా, టైం ఉంది కదా మన చేతిలో. రీమ్యారేజ్ చేసుకుంటే నిజంగా వాళ్ళ జీవితం 100%. నేను ఉన్నాను కదా, మ్యారేజ్ కానంత వరకు చాలా బాగున్నాను. మ్యారేజ్ అయినంత వరకు మొత్తంగా నేనే ప్రూఫ్. మ్యారేజ్ మొత్తంగా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయి మొత్తం మేమిద్దరం మళ్ళీ 1 డేట్ ఆఫ్ బర్త్. మా వైఫ్ 19, నేను 28. 1లో ఉన్నా కూడా ఏమీ లేదు. మొత్తం అందరికీ సమర్పయం చేసుకున్నాం. మొత్తం డబ్బులు కోట్లు లాస్ అయిపోయినాం. మొత్తం ఇది అయిపోయాం. రీమ్యారేజ్ మళ్ళీ ఎప్పుడైనా అయిందో మళ్ళీ మనీని చూస్తున్నాం. అంత ఎంత కష్టపడినా కూడా దాదాపు 18 ఇయర్స్ బాధపడ్డాను. ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు ఇంతగానం ప్రెజర్ చేస్తున్నానంటే, నాకు బాగా జరిగింది, చేసుకోండి అని బతిలాడుతున్నాను నేను. అంటే ఎవరిని అంటే నాకెందుకు అని నేను వదిలేస్తే, మెయిన్ ఏంటంటే మన దేశానికి మంచి జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి డబ్బుతో ఉండి, ఒక వ్యక్తి డబ్బుతో ఇదైపోతే, ఒక వ్యక్తి ద్వారా ఎంతమంది బాగుంటారు. ఒక వ్యక్తి డబ్బుతో కలిగి ఉన్నాడు, ఒక 50,000 శాలరీ వస్తుంది అనుకోండి, వాళ్ళతోని కూరగాయల వ్యక్తులు బాగుపడతారు, ఒక ఇంట్లో సర్వెంట్స్ బాగుపడతారు, ఎంతోమంది ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఒక వ్యక్తి డబ్బుతో ఉన్నప్పుడు. నా త్రూ ఇప్పుడు నేను డబ్బుతో లేనప్పుడు, నేను ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు, నాకు కంపెనీలో ఒక 5 మందో 6 మందో ఉండేటోళ్ళు, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి మానుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు ఈ రోజు నాకు 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నా కంపెనీలో. ఎంతమంది బతికిస్తున్నాం మనము ఒక వ్యక్తి డబ్బుతో ఉంటే 10 మందిని మనం బతికించవచ్చు, 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి? 50 మంది ఫ్యామిలీస్ అయితే కనీసం ఒక 2 పిల్లల్ని, 2 భార్యాభర్తలు నేర్చుకున్నా కూడా ఎంతమంది మన నుంచి సోర్స్ పొందుతున్నారు. అట్లా నేను క్వశ్చన్ మనకు ఒక కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలి. ఎంతోమంది కల్పిస్తున్నారు, కానీ మన నుంచి కూడా జరగాలి అన్నది నా కాన్సెప్ట్. తప్పకుండా సార్, మీ ప్రాబ్లమ్స్ మీద బేస్ చేసుకొని వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని పరిష్కారం చెప్తారు ప్రతి వీడియోలో కూడా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, ఆ రీమ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.